ఆల్ ఇండియా ఎస్సీ రైట్ ప్రొడక్షన్ సొసైటీ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ వైద్యనాథ్ ఆధ్వర్యంలో కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. తండ్రి వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు అలాగే మాలమహానాడు చెన్నయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పత్తి ప్రవీణ్, పచ్చ శ్రీనివాస్, రంజల్ల రాజేష్, ఆవుల సుధీర్, మన్నె శ్రీధర్, దళిత బహుజన సంఘాల నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ కొత్తగా నిర్మించి జాతికి అంకితం చేసే కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మీకు కృతజ్ఞత. ఇప్పుడే జేబీ రాజు గారు మాట్లాడేటప్పుడు ఆయన 86 సంవత్సరాలు అన్నారు, కానీ ఆయన మాటలైతే 40 సంవత్సరాలలో ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లనే గంటసేపు మాట్లాడాడు జేబీ రాజు. అంటే ఎంత కమాండ్ సబ్జెక్ట్ మీద, మాటల మీద, ఆయన హృదయంలో ఏది చెప్పాలి, ఏం చెప్పాలి అని అంత చక్కగా గుర్తుపెట్టుకొని చెప్పిందంటే నిజంగానే జేబీ రాజు గారికి సలాములు చెప్పాలి. ఎందుకంటే నేను చూసింది చిన్నయ్య గారిలో నిరంతరం మాలల కోసం కొట్టాడము, మాలల కోసం ఏది ఎక్కడ ప్రోగ్రామ్ పోవడము. ఎందుకంటే ఆర్థికంగా బలంగా లేనప్పటికీ కూడా జాతి కోసం ఏదో ఒకటి ఈ సంఘాలు అన్నీ కూడా పక్కకు పెట్టండి, మనం అందరం కలిసి అన్ని సంఘాలు కొని చేద్దామని చెప్పి నిర్ణయించినప్పుడు సర్వయ్య గారు కూడా నిజంగా చెప్పాలంటే అందరితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే ఎప్పుడు కోఆర్డినేషన్ ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది, అందరూ కూడా నాయకులు అనుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ పర్వతల్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిసి జాతీయ నాయకులు పచ్చ శ్రీనివాస్ గారు, అట్లనే ఆకుల సుదర్శన్ గారు, అలాగే వాళ్ళ యూత్ రాజు వస్తాద్ గారు, అలాగే బిట్ల వెంకటేశ్వర్ గారు, అనేక మంది మహిళలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ, అలాగే అనేక మంది జేబీ రాజు గారు, దయానంద్ గారు, అలాగే ఆర్పిఐ నాయకులు, అలాగే సర్వయ్య గారు, మిగతా అనేక మంది నాయకులు ఇక్కడ వచ్చేసి యూత్, మహిళలు, సబ్బండ వర్ణాలు, కుల మత వర్గ విభేదం లేకుండా అందరూ వచ్చి కాకా వెంకటస్వామి గారి యొక్క కుమారుడైనటువంటి మంచి విద్యావేత్త ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళా ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి, వాళ్ళ యొక్క త్యాగదానాన్ని గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు కార్మిక ఉపాధి శిక్షణ గనులు మరియు భూగర్భ శాఖ సంబంధించినటువంటి శాఖను కేటాయించినందుకు మొట్టమొదటిగా అందరి తరపున గురించి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా, యావత్ జాతి తరపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, వారి యొక్క మంత్రివర్యులకు, అట్లాగే జాతీయ నాయకులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ రావు గారికి, మొత్తం యావత్ జాతి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా ఘనంగా సన్మానం చేశారు. వారు కూడా జాతి కోసం మేము ఎల్లవేళలా మీ ముందుంటాము, ఏ క్షణం 24 గంటలు ఏటీఎం లాగా పనిచేస్తానని చెప్పి అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరం కూడా చాలా సంతోషంతో, ఆనందంతో ఈరోజు ఇంత గొప్పగా సన్మానంలో నభూతో నా భవిష్యత్తు ధర్మో రక్షతి రక్షిత అంటారో, బ్రతుకు బతికించు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏదైతే చరిత్ర చదివిన వాడి చరిత్ర సృష్టించడం అంటాడు, అలాంటిది ఈరోజు వేద పండితులతో ఈరోజు ఆయనకు ఘనంగా రాజు వస్తాద్ గారి యొక్క నాయకత్వంలో ఇంత గొప్ప మనిషి నాకు తెలిసి ఇంకా ఈ మన హైదరాబాద్లోనే ఎక్కడ ఉండడు. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా బిట్ట వెంకటేశ్వర్లు, అలాగే ఇక్కడ సుదర్శన్ గారు, అలాగే హరికృష్ణ గారు, పచ్చ శ్రీని గారు, ఆకుల సుదర్శన్ గారు, అలా సంతోష్ గారు, వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమం గంగలో పుష్కరాల్లో స్నానం చేసి ఆయన ఒక మాట అన్నారు. ఏం మాట్లాడారు చెప్పండి, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు చెప్పండి, చెప్పండి. విన్నారు కదా మీరు అందరు, ఏమన్నాడు? జాతి ముఖ్యం. అంటే చూడండి తండ్రి ఏ విధంగా సేవలో త్యాగం చేస్తుండో, తండ్రికి ఉన్న గనుడు ఏది ఏమన్నా పర్వాలేదు, నా జాతికి ముఖ్యంగా చెప్పిన మానవాళ్ళు కూడా
చేతులకి సపోర్ట్ కొట్టింది మా ఎంపీ గారికి, మా వినోదన్న గారికి. వాళ్ళ వంశం పరాపరంగా భగవంతుడు చల్లగా కాపాడాలని మనందరి జీవనాలు ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్.